హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఆల్రెడీ ఎన్నికలు అయిపోయినాయండి. అలాగే జనసేన కష్టంతో, చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో మొత్తానికి ఎలాగైతేనండి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అంతా జరిగిన తర్వాత ఇప్పుడు ప్రధాన అంకం ఏంటంటే కనుక మంత్రులండి. ఈ మంత్రి పదవుల్లోనే చాలా మటుకి తర్జన భర్జనలు అయితే జరుగుతాయి. ఈ మంత్రి పదవులు ఇవ్వడంలోనే చాలామంది అడుగుతారు, చాలామంది కోపపడతారు, చాలామంది రకరకాలుగా వాళ్ళ భావాలు తెలియజేస్తారు. కాబట్టి ఈ మంత్రి పదవులు ఎవరికి ఇస్తారు అసలు? కాబట్టి ఎవరికి ఇస్తే మేలు జరుగుతుంది, ఎవరికి ఇవ్వకపోతే కనుక లాస్ అవుతుంది, ఇలా కొన్ని అయితే ఉన్నాయి. అసలు మనం మామూలుగా అసలు మంత్రి పదవులు ఎవరికి ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి చూద్దాం. తర్వాత జనసేన చేసిన త్యాగం ఏదైతే ఉందో మళ్ళీ అదే త్యాగం చేయాలంటారా జనసేన? మంత్రి పదవుల విషయంలో కూడా జనసేన మళ్ళీ త్యాగం చేయాల్సి ఉంటుందంటారా? ఏంటనేది మన వీడియోలోకి వెళ్ళి ముందు చూసుకుందాం. తర్వాత ముఖ్యంగా ఫస్ట్ మీరు లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మర్చిపోదు, మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలామంది షేర్ అవుతుంది. అంతేకాదు కొత్త వాళ్ళైతే కన్నా పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వీడియో ఎండ్లో నాకు తెలియజేయండి. ఒక్కసారి చూద్దాం ఎవరెవరికనేది. శ్రీకాకుళం నుంచి కింజర పచ్చెన్నాయుడు గారు, కోన రవికుమార్ గారు, బందాలం అశోక్ గారు వీళ్ళకి రావచ్చు. విజయనగరం నుంచి కళా వెంకట్రావు గారు, అదితి గజపతిరాజు గారు. విశాఖపట్నం చూసుకుంటే గంటా శ్రీనివాసరావు గారు, చింతకాల అయ్యన్న పాత్రుడు, అలాగే వంగలపూడి అనిత గారు. అలాగే తూర్పుగోదావరి చూస్తే కనుక జ్యోతుల నెహ్రూ గారు, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. పశ్చిమ గోదావరి చూస్తే కనుక నిమ్మల రామానాయుడు గారు, చింతమనేని ప్రభాకర్, పితాని సత్యనారాయణ, కనుమూరి రఘురామకృష్ణరాజు. తర్వాత కృష్ణా జిల్లా చూసుకుంటే కనుక కొల్లు రవీంద్ర, బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, వసంతి కృష్ణప్రసాద్, కేపీ సారథి. అలాగే గుంటూరు చూసుకున్నట్లయితే కనుక నారా లోకేష్, ధూళిపల్ల నరేంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, నక్క ఆనందబాబు. ప్రకాశం చూసుకుంటే కనుక దామచర్ల జనార్దన్, గొట్టిపాటి రవికుమార్. నెల్లూరు చూస్తే కనుక పి నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అలాగే వేమిరెడ్డి ప్రశాంతి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. అలాగే కర్నూలు చూసుకుంటే కనుక కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, భూమా అఖిలప్రియ, ఎన్ఎండి ఫరూక్. అలాగే అనంతపురం చూసుకుంటే కనుక పయ్యవుల కేశవ్, పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు. చిత్తూరు చూసుకుంటే కనుక పులవర్తి నాని, అమర్నాథ్ రెడ్డి, బొజ్జల సుధీర్, కడప రెడ్డప్ప గారి మాధవి, వరదరాజుల రెడ్డి. వీళ్ళు మంత్రుల రేసులో అయితే కనుక ఉన్నవాళ్ళండి. అలాగే వీళ్ళలో అంటే 1-2 కాదు 130 స్థానాలు గెలిచినట్టుంది టీడీపీ. అలాగే 21 స్థానాలు గెలిచింది జనసేన. అలాగే బీజేపీ 8 స్థానాలు చిల్లర గెలిచింది. కాబట్టి వీళ్ళందరికీ సరిపెట్టాలంటే సామాన్యమైన విషయం కాదు. అలా సరిపెట్టలేకే 150 స్థానాలు గెలిచినటువంటి వైసీపీలో అలా సరిపెట్టలేకే 2.5 years అని సగం చేశారు అండ్ మంత్రి పదవుల్ని. కాబట్టి ఈసారి ఈ తెలుగుదేశం అధినేత లేదా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కలిసి మంత్రులకు కూడా 2.5 సంవత్సరాలు మళ్ళీ తగ్గోసి పరిపాలిస్తారా, లేకపోతే 5 సంవత్సరాలకు ఒకళ్ళని చొప్పున నియమించి ఎవరైతే అనుభవస్తులు ఉంటారో, ఎవరైతే సీనియారిటీ కానీ అంటే మంత్రి పదవి ఇవ్వాలంటే కొన్ని సమీకరణలు చూసుకుంటారండి. సీనియారిటీ కానీ, అలాగే ఎన్నిసార్లు నెగ్గారు అనేది, అలాగే వాళ్ళకి ఎంత అనుభవం ఉందనేది, రాజకీయ అనుభవం, ఇలాగే వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని మంత్రి పదవి అనేది ఇస్తూ ఉంటారు. కాబట్టి అలాగే సామాజికంగా ఏదైతే కులాలు ఉన్నాయో ఆ కులాల ప్రాతిపదికన కూడా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి మధ్య ఎంతమందికైనా వీటిని సరిపెడతారు. కాబట్టి ఎవరెవరికి ఇస్తారనేది చాలా చర్చగా అయితే జరుగుతుంది. కాబట్టి చూద్దాం ఎవరికి ఇస్తారనేది. కాకపోతే ఈ ఇచ్చే విధానంలో మరలా జనసేన ఏమైనా మళ్ళీ త్యాగాలు చేయాల్సి వస్తుందా అనేదే నా అనుమానం. కాబట్టి చూద్దాం. ఒకవేళ త్యాగం చేయాల్సి వస్తే కనుక అది ఎవరు ఏంటి అనేది మనం ఖచ్చితంగా వీడియో చేస్తాం. చూస్తున్నాం మీరు అందరూ కూడా. మర్చిపోద్దు మన వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మర్చిపోద్దు కొత్త వాళ్ళు అయితే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సదా దాన్ని నేను గౌరవిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.